హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదూ. ఈరోజు చండీశ్వరుడు గురించి 2 మాటలు తెలుసుకుందాం. చండీశ్వరుడు ఒకానొకప్పుడు విచార శర్మ అనే బ్రాహ్మణుడిగా జన్మిస్తాడు. ఆయన వేదం చదువుకునేవాడు. ఒకరోజు వేదం చదువుతూ ఉండగా అటుగా గోపాలకుడు గోవులను తోలుకొని వెళ్తూ ఉంటాడు. వాటిలో ఒక ఈనెని మందలించడానికి గోపాలకుడు ఆవు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళగానే ఆవు తల కొమ్ము ఎగరేస్తుంది. అప్పుడు నన్ను చూసే ఎగరేస్తావా అని కోపంతో కర్ర తీసుకుని దాని నడుము మీద కొడతాడు. అది చూసిన విచార శర్మ వచ్చి, నువ్వు గోవుల్ని కాయడం అంటే గోవుల్ని కొట్టడం కాదు, గోవుల్ని కాపాడడం నీకు రాదు. నేను ఈ రోజు నుంచి ఈ గోవుల్ని నేను కాస్తాను అని చెప్తాడు. ఆ రోజు నుంచి గోవుల్ని విచార శర్మ ఎంతో చక్కగా ఆయన వేదం చదువుకుంటూ ఉంటే అవి మంచిగా పాలిచ్చేది. రోజు ఇచ్చేదానికన్నా ఎక్కువగా ఇచ్చేటివి. ఒకరోజు ఆ గోవులన్నీ మనల్ని కాచేది విచార శర్మ. ఆయనకి పాలు ఇవ్వాలి అని ఆయన దగ్గరికి వెళ్ళి పాలు తీయకుండానే వాటికి అవే పాలు వచ్చేసేటివి. అయితే అప్పుడు విచార శర్మ కుండలు తీసుకొచ్చి ఆ పాలు పట్టుకొని అటుపక్కన మట్టితో ఈ శివలింగాన్ని తయారు చేసి ఈ పాలతో అభిషేకం చేసుకుంటూ వేదం చదువుకునేవాడు. సాయంత్రానికి గోవులను తోలుకెళ్ళి ఇంటి దగ్గర పెట్టేవాడు. అయితే ఒకరోజు అక్కడున్న ఒక పిల్లవాడు ఇది చూసి ఆ యజమానికి చెప్తాడు, పాలన్నీ వృధా చేసేస్తున్నాడు విచార శర్మ అని. అప్పుడు ఆ యజమాని తన తండ్రికి చెప్తాడు. విచార శర్మ తండ్రి అటుగా వచ్చి తన కొడుకు ఏం చేస్తున్నాడో చూస్తూ ఉంటాడు. చెట్టు చాటును దాక్కుని చూస్తూ ఉంటాడు. చూస్తుంటే ఆయన వేదం చదువుకుంటూ ఆ పాలు పోస్తుంటే కోపం వచ్చి నాశనం చేసేస్తున్నాడని అప్పుడు ఆయన్ని కొడతాడు. కానీ ఆయన పూజలో నిమగ్నమైపోయి ఉండి ఆయనకి ఏమీ తెలియదు. అప్పుడు ఆ పాలకుడిని కాలుతో తంతాడు. తనగానే ఏమైందా, కుండ ఎందుకు పగిలిందా అని చూడగానే తన తండ్రి కాలుతో తనడం చూసి, నువ్వు చేసిన పాపం అంతటిది కాదు అని అక్కడున్న గొడ్డలు తీసుకొని కాలు నరికేస్తాడు. అయితే ఆ రక్తం పారి ఆయన చనిపోతాడు. అప్పుడు ఈయన పూజ చేసుకుంటూనే ఉంటాడు. శివయ్య ఆ క్షణం ప్రత్యక్షమయ్యి, నువ్వు చేసిన త్యాగం అంతటిది కాదు, అందుకోసం నా నిర్మాల్యం మొత్తం నీకే చెందేటట్టు వరం ఇస్తున్నాను అంటాడు.